ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సిరిగణేష్ ఎంబ్రాయిడరీ. మన దగ్గర వచ్చేసి కృష్ణవేణి గారు ఉన్నారు. తిను మన మిషన్ MH బ్రాండ్ ఇది 3 years నుంచి యూజ్ చేస్తున్నారు. సో ఒకసారి తన దగ్గర తన మాటల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మిషన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అండ్ మన కంపెనీ సర్వీస్ గురించి ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరు మీ అడ్రస్ ఒకసారి వ్యూవర్స్ చెప్తారా? నా పేరు కృష్ణవేణి ఫ్రమ్ అనంతపూర్, నియర్ ఆర్కే నగర్. మేడం దగ్గర తీసుకున్నానండి. 3 years అయింది. నాకు అంటే 2-3 times ప్రాబ్లం వచ్చినా కానీ నాకు వెంటనే రెస్పాన్స్ అంతా ఓకే, నో ప్రాబ్లం. నాకు ఎప్పుడు టెన్షన్ లేదు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వాళ్ళు క్లియర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఫస్ట్ ఒక 6 months లో నాకు అట్లా ప్రాబ్లం అనిపించింది, కానీ తర్వాత నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదండి ఇంతవరకు. అండ్ నెక్స్ట్ నేను బీడ్స్ మిషన్ ట్రై చేయాలని వచ్చాను మేడం. ఇప్పుడు మేడం ఇంకొక న్యూ అడ్వాన్స్ ప్రో మోడల్ లో నుంచి మళ్ళీ డివైజెస్ తోటి యాడ్ చేసి ఇంకొక న్యూ మిషన్ పర్చేస్ చేసుకోవాలని వచ్చారనమాట. ఆల్రెడీ ఉన్న మిషన్ బిజినెస్ బాగుంది, దానికి మళ్ళీ ఎందుకు ఇంకొకటి తీసుకుంటే బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది కదా అనేసి, సో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే బాగుంది అనేసి తను ఇక్కడికే వచ్చారు. మీరు మిషన్ యూజ్ చేస్తున్నారు కదా, వేరే మిషన్స్ కూడా చూసింటారు. సో దీంట్లో మీకు ఎలాంటి లైక్ డిస్టర్బెన్సెస్ కానీ లైక్ పాజిటివ్ గా ఎలా అనిపించింది మీ దానికి వేరే మిషన్స్ కి కంపేర్ చేసినప్పుడు? ఫినిషింగ్ లైక్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ వరకు అయితే మేడం నాకు అనంతపూర్ అయితే ఆల్మోస్ట్ నాదే బెస్ట్ ఉంటుంది. చాలా మంది చెప్పారు మీ వరకు ఫినిషింగ్ ఉన్నట్లు మేము వేరే వాళ్ళు అయితే లేదని చెప్పారు. ఫినిషింగ్ అయితే నా వరకు నేనే చెప్తాను, నా ఫినిషింగ్ ఉన్నట్లు వేరే వాళ్ళు బాగుంటుంది. మిషన్ ఫినిషింగ్ అయితే బెస్ట్ అండి. నెక్స్ట్ వేరే మిషన్స్ వాళ్ళు వేసిండే కూడా నేను చూస్తాను కదా, నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అంటే ఏది మీరు థ్రెడ్ ఎలా యూజ్ చేస్తారు అది కొంచెం అంత అనిపించదు. జెరీ యూజ్ చేస్తున్నాం కదా, జెరీ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. మీది థ్రెడ్ జెరీ యూజ్ చేసినా మీది మగ్గం వర్క్ కూడా అంత అనిపించవండి, మీ వర్క్స్ కదా అని అంటారు. ఆ ఫీడ్బ్యాక్ అయితే నాకు బాగుందండి, 100% నాకు బాగుంది. మీకు బిజినెస్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మంత్ కానీ ఇయర్ కానీ మీది ఇన్కమ్ ఎలా ఉంది? ఇన్కమ్ అయితే ఓకే అండి. ఇప్పుడు కూడా ఇంకా యూట్యూబ్ లో 250 వేస్తారు, 300 వేస్తారు కదా. చాలా మంది కస్టమర్ భయపడుతున్నారు. నేను చెప్పేదైతే నా ఫినిషింగ్ నా వర్క్ అలాగే ఉంటుంది. మీకు కావాలంటే టైం చూపిస్తాను, దాన్ని బట్టి మీరే చెప్పండి దీనికి ఇంత ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. ప్రతిదీ అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకోవడం అయితే పర్సనల్ గా అయితే అట్లా వెయ్యరండి. మీకు అలా అనిపిస్తుంది, మీరు అవి ఒకసారి తెచ్చుకొని చూడండి అవి ఎలా ఉంటాయో ఇవి ఎలా. పర్సనల్ గా మీరు ఒక పర్సన్ దగ్గరికి పోయి వేసుకున్నది ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. ఊరికే ఈ వీడియోస్ లో చూసి అలా చెప్పడం కాదు, మనం పర్సనల్ గా మన కళ్ళతో మనం చూస్తేనే ఏదైనా మనం డిసైడ్ అవ్వాలి అనేది అయితే నేను చెప్తాను కస్టమర్. ఇదైతే కరెక్ట్ అండి. చాలా మంది మషిన్స్ కొనే వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భయపడుతున్నారు. బల్క్ లోనే ఏంటంటే వాళ్ళు మల్టీ హెడ్స్ మీద బల్క్ లో వేయిస్తారు. వాళ్ళది ప్రైస్ అనేది తక్కువ, ఎందుకంటే అది ట్రిమ్మింగ్ ఉండదు, వర్క్ ఫినిషింగ్ స్టిచ్ క్వాలిటీ అనేది తగ్గించి వర్క్ చేస్తారు. అండ్ క్లాత్స్ కూడా నార్మల్గా యూజ్ చేస్తారు, దాని వల్ల ప్రైస్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక 10 hours అయ్యే వర్క్ ఒక 20, 30, 50 హెడ్స్ లా 1 hour కి 50, 100 అలా వేయచ్చు. సో అప్పుడు ఏంటంటే దాని ప్రైస్ తగ్గుతుంది అండ్ టైం కూడా వాళ్ళు ప్రొడక్షన్ కోసం అనేది స్టిచ్ క్వాంటిటీ తగ్గిస్తారు. సో క్వాలిటీ అనేది మాక్సిమం మనకు 100% ఇచ్చే దగ్గర వాళ్ళు ఓన్లీ 40% ఇస్తారు. సో 60% అనేది క్వాలిటీ అనేది తగ్గుతుంది బల్క్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళ దగ్గర. ప్రైస్ పెట్టలేమో, మేము చీప్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది కానీ, బట్ ఒక ప్రొఫెషనల్ గా, ఒక యూనిక్ గా, ఒకటి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం అది వర్కౌట్ అవ్వదు. సో దానికే ఉంటుంది. మగ్గం వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ ఉంది అండ్ లో ప్రైస్ చీప్ రేట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇలా ఎలా అయితే కేటగిరీస్ ఉంటాయో, వేయాలనుకున్న వాళ్ళు వేయించుకున్న వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు కాబట్టి. సో ఈ బిజినెస్ ఎవరీ గ్రీన్ అనే చెప్పొచ్చు. ఆల్రెడీ 3 years నుంచి మేడం మిషన్ యూజ్ చేసి బిజినెస్ మంచిగా సక్సెస్ ఉండడం తోటి ఇంకొక మిషన్ కి కూడా ప్లాన్ చేసుకుని ఇప్పుడు మన దగ్గరకు వచ్చారనమాట. సో అందుకే తన మాటల్లో మీకు ఫీడ్బ్యాక్ అనేది నేను లైవ్ గా చూపించాను. ఎందుకంటే చాలా మంది మిషన్స్ తీసుకోవాలని ఇలా ఉంది కదా అని భయపడి ఆగిపోతుంటారు. ఇప్పుడు మేడం దగ్గర ఒక మిషన్ ఉంది, తనకి బిజినెస్ డౌన్ అయితే తను కూడా ఇంకొక దానికి రాకూడదు కదా. సో ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉందండి, బిజినెస్ ఉండదు అని భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మన టాలెంట్ మషిన్స్ కూడా ఏంటంటే లైక్ కొందరు ఈఎంఐ ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, ఎప్పుడో కట్టమంటున్నారు అనేసి చీప్ రేట్ మిషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా వర్క్ క్వాలిటీ అనేది ఉండదు. దాని వల్ల కూడా బట్ క్వాలిటీ కస్టమర్ అన్ని క్వాలిటీ దగ్గరకే వెళ్తారు, చీప్ కస్టమర్ కొంచెం తక్కువలో కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బట్ ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఉంటుంది కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే
భయపడాల్సిన అవసరం ఉండదండి. సో థ్యాంక్ యూ అండి మా కస్టమర్ అందరికి కూడా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మహేష్.